నిజంగా ఏదో ఇంటికి వచ్చి అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుంది, సభకు వచ్చినట్టయితే నాకేమనిపించలేదు. అయితే అన్న ఎన్నో రకాల సమస్యలు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అన్నీ కలిసి పరిష్కరించుకుందాం. మరేం పర్వాలేదు, మనకి రాబోయే అన్ని మంచి రోజులే. మన కూటమి గెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే ఎంతమంది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఎటు మన వాళ్ళు మన బలం మనకు ఎలాగో ఉంది. ఈరోజు ఇప్పటిదాకా తెలియని వాళ్ళు కూడా ఈరోజు తెలుసుకొని మన దగ్గరికి వస్తూ ఉన్నారు. అంటే మన బలం రెట్టింపు అవుతా వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మన కూటమి గెలుస్తుంది. ఈరోజు మనం చూసుకుంటే విజయం అనేది ఇది నా ఒక్క సొంతం కాదు. అందరు అన్నారు మన అభ్యర్థి గారిని గెలిపించాలి, అభ్యర్థి గారికి సక్సెస్ ఇవ్వాలి, అభ్యర్థికి మెజారిటీని తీసుకురావాలి అని అంటూ ఉన్నారు. అంతా అభ్యర్థికి మీరేం తీసుకురావద్దండి. ఓటు మీరు వేసి మీ సంక్షేమం మీ అభివృద్ధి కోసం వేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఓటేస్తే నా ఇంట్లో నా పిల్లల కోసం ఓటేస్తున్నట్టు, మా ఇంటి సంక్షేమం కోసం వేస్తున్నట్టు, నా రాష్ట్ర అభివృద్ధి కోసం వేస్తున్నట్టు ఓటు మీరైనా అంతే. ఖచ్చితంగా ఓటు వేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అంటే మన సమాజం బాగుండాలి. ఆ సమాజంలో సరైన నాయకుడిని ఎంచుకోవాలి. సరైన నాయకుల్ని ఎంచుకుంటే మాత్రమే మన సమాజం బాగుంటుంది. కాబట్టి మరి ఇక నాయకత్వం గురించి తీసుకుంటే ఇప్పటిదాకా గడిచిన 5 ఏళ్లలో ఉన్న నాయకులు ఎవరున్నారు, ఇప్పుడు రాబోయే నాయకులు ఎవరున్నారు అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మరి గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్కరైనా ప్రజా శ్రేయస్సు కోసం కానివ్వండి, వారి సంక్షేమం కోసం కానివ్వండి, బాధలు తెలుసుకునే ప్రయత్నం చేసే నాయకులు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్తగా 2-3 నెలల నుంచి ప్రచార రథాలు వేసుకుని పని కట్టుకొని ఇళ్లంపడి తిరుగుతూ మీకేం కావాలంటే అది మేము చేసి పెడతాం, మాకు మాత్రం ఈసారి ఓటేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ ప్రాధేయపడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి, ఈ గత 5 ఏళ్లకు ముందు దాకా జరిగిన అభివృద్ధి అంతా మరి ఆ నాయకత్వంలో చూసుకుంటే అంతా టీడీపీ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ వచ్చింది. ఈ గడిచిన 5 ఏళ్లలో ఆ జరిగిన అభివృద్ధి కూడా కాస్త 20 ఏళ్ళు వెనక్కి లాక్కెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏమైందంటే చుట్టూ చక్రం తిరిగి మొదటికి వచ్చింది. అంటే మనకి ఇంకా ఎంతో పని ఉంది, ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేసుకోవాలి. అందరూ అడుగుతున్నారు, మరి ఇంత సంక్షోభ పరిస్థితిలో ఉన్నారు కదా, మీరేం చేస్తారు, మీరు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు మాకు, మమ్మల్ని మీరు మాత్రం ఎలా ఉద్ధరిస్తారు అని అడుగుతూ ఉన్నారు అంతా. నేను మీకు చెప్తున్నాను, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఆ రోజు రైతన్నలంతా వాళ్ళ పొలాలు మొత్తం ఇచ్చేశారు అమరావతి అభివృద్ధి కోసం. ఈరోజు అలాంటి ఒక నాయకుడు పిలిస్తే ఎన్నో రకాల పెట్టుబడులు మనకు రాబోతా ఉన్నాయి. ఆయనకి తోడు ఒక అద్భుతమైన పవర్ ఉంది మన చేతిలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే సైగ చేస్తే చాలు లక్షలాది మంది, కోట్లాది మంది జన సైనికులు వచ్చి నిలబడతారు మన కోసం ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి మన దగ్గర ఎలాంటి బలం ఉందో. అలాగే ఈ 2 బలాలకి ఒక మంచి ఆశీర్వాదం మనకి మోడీ గారి నుంచి వస్తుంది. మీరు ఏ కార్యక్రమాలు అంటే మీరున్న అప్పులైనా పర్వాలేదు, మీరు తీర్చాల్సిన పని ఇప్పుడు కొత్తగా లేదు, నేను చూసుకుంటాను, మీకు కావాల్సిన నిధులన్నీ సమీకరిస్తాను, మీకు కావాల్సిన పెట్టుబడులు నేను కూడా తీసుకొస్తాను అని చెప్పి మోడీ గారు ఆశీర్వదించడం జరిగింది. ఇలాంటి ఒక అద్భుతమైన నాయకత్వంలో మన రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధిలో పరిగెడుతుంది. మరి అదే మీరు మన కర్మగాలో లేకపోతే గ్రహాలు అనుకూలించక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ఏం జరుగుతుంది అంటే ఏ నాయకుడు వాళ్ళని నమ్మి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉండదు. ఇప్పటికే వచ్చిన కంపెనీలన్నింటినీ పంపించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పెట్టుబడులు రాకపోగా మరి వాళ్ళు రోజువారీ కార్యక్రమాలకు కావాల్సిన నిధులు ఎలా సమకూరుస్తారు అని అంటే ఆల్రెడీ విశాఖపట్నంలో ఆపిన గంజాయి డ్రగ్స్ని చక్కగా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క పాన్ డబ్బా నుంచి చిల్లర కొట్టు దగ్గర నుంచి అన్నిట్లో పంచుతారు, పంచుకోమని వదిలేస్తారు. మీరు బాగా తినండి, ప్రజల్ని చంపేయండి, మాకు ఏదైనా అందులో వాటా ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి అలా పరిపాలిస్తారు తప్ప ప్రజా సంక్షేమం కోసం వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని వారికి ఏం కావాలో ఇచ్చే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక నన్ను నా అభ్యర్థిని మీరు తీసుకుంటే ఆల్రెడీ అక్కడ చీ కొడితే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆవిడ మరి ఇక్కడ ప్రజలు ఎలా ఆదరిస్తారో నాకు అర్థం కాలేదు. ఎన్నో రకాల ప్రలోభాలకి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ
నేను ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, ఈసారి నాకు మీరు ఎలాగైనా సపోర్ట్ చేయాలి, మీకు పదవులు కావాలా, డబ్బులు కావాలా, లేకపోతే ఇంకేమైనా కావాలా అని ప్రలోభ పెడుతూ పిచ్చి ప్రయత్నాలు చేస్తూ తిరుగుతూ ఉన్నారని వింటూ ఉన్నాను నేను. అంటే గుంటూరు ప్రజలు అంత అమాయకులుగా కనిపిస్తున్నారు ఆవిడకి. మరి ఆ ఒక్క సామాజిక వర్గం ఉంటే చాలా, మిగతా సామాజిక వర్గాలు ఆ ప్రజలతో పని లేదా అని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను వారిని. ఒక్క టార్గెట్ చేసుకుంటూ నేను మీ అమ్మాయినో లేకపోతే నాకు మీరు ఈసారి చెయ్యాలనో అని ఒక భయాందోళనకి, ఒక మభ్యపాటికి గురి చేస్తూ ఓట్ల కోసం మాత్రమే పరిగెడుతూ ఉండే నాయకులు ప్రజల కోసం ఏమీ చెయ్యలేరు. అయితే ఈరోజు ఎంతో కొంత సంపాదించుకొని ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఇలా మీ ముందుకు వచ్చిన నన్ను మీరందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే నిబద్ధత గల నాయకులు కావాలి. అలాంటి ఒక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత వారి కిందగా వారి ఆశీర్వాదంతో వచ్చిన నేను ప్రజల కోసం ఏదైనా చేయడానికే వచ్చాం, వారి సంక్షేమం కోసం వచ్చాం. కాబట్టి నిజమైన న్యాయం కానివ్వండి, సంక్షేమం కానివ్వండి ఈ పరిపాలనలో మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసుకోండి, ఇందాక చెప్తున్నారు సీట్ల దగ్గర కూడా ఆయన రాజీ పడ్డారంటే దాని అర్థం ఏంటంటే కేవలం అభివృద్ధి కోరుకుంటున్నారు, ప్రజా సంక్షేమం కోరుకుంటున్నారు, పదవులు అవసరం లేదు, పదవులతో పెత్తనం చేయాలని అనుకోవట్లేదు. కాబట్టే ఆయన అలాంటి వాటికి పరిగెత్తట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక వ్యక్తికి ఆదర్శంగా ఎవరైనా ఉన్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి కావాలి, ప్రజలు బాగుండాలి, నాకు ఇలాంటివన్నీ అవసరం లేదు, నాకేం రాజ్యాధికారాలు అవసరం లేదు అని అంటున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం మనుషులు మనం బాగుండాలని ఆలోచించే నాయకులు దొరకడం చాలా అరుదు. అలాంటి నాయకుల్ని మనం వదులుకోకూడదు. కాబట్టి మనని పీక్కు తిని పిండుకు తినే నాయకుల్ని మనం ఏమాత్రం సహకరించకూడదు. మనలో ఈరోజు ఏ చిన్న గ్యాప్ వచ్చినా కూడా అది చాలా పెద్దగా విస్తరంగా చేసి వారు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అవతలి వాళ్ళు. ఎందుకంటే మంచి చేసి ఓటు అడిగే అర్హత కానీ హక్కు కానీ వాళ్ళు నిలుపుకోలేదు. కాబట్టి చెడు చేసి ఏదైనా లాక్కునే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రజలందరినీ రకరకాలైన భయాందోళనకి గురి చేస్తున్నారు. సంక్షేమ పథకాలు రావు మీకు, లేదంటే మేము ఎలాంటి పథకాల్ని ఎత్తేస్తాం మీకు, మీరు ఓటు అటు వేశారంటే మీ మీద దాడులు చేస్తాము అని ఇలా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, రకరకాల ప్రలోభాలకి భయాందోళనకి ప్రజల్ని గురి చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా వారి వల్ల జరిగిన మంచి అంటూ ఏమీ లేదు. నేను ఈ మంచి చేశాను నాకు ఓటేయండి అని ధైర్యంగా అడిగే నాయకుడే ఆ టీంలో లేరు. కాబట్టి మీరు ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోండి. అక్కడ ఇద్దరు కలిశారు, అద్భుతంగా ఉండబోతుంది. నేను చెప్తున్నాను మీకు. ఇక్కడ మేము వచ్చాము, ఎంపీ గారు ఆయన కూడా ఎంతో సంపాదించుకొని కూడా ఈరోజు కేవలం ప్రజల కోసం విదేశాలను వదిలేసి వచ్చారు. మేము హాయిగా ఉండాల్సిన వాళ్ళం కూడా ఈరోజు ప్రజలకు ఏదైనా చెయ్యాలి, ఇది ఒక బాధ్యత. ఈ కండవాళ్ళు కేవలం బాధ్యత కానీ పదవులు ఇస్తాయన్న ఆలోచన లేదు. కాబట్టి ఆ బాధ్యతను నిలుపుకుంటూ రాబోయే 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, మీ ఆదరాభిమానాలు ఎన్నేళ్ళు మా మీద ఉంటే, మీ ఆశీర్వాదం ఎన్నేళ్ళు మా మీద ఉంటే అన్నేళ్ళు మీకోసమే మీ ముందు నుంచుంటూ ప్రతిరోజు మీ సమస్యల మీదే నేను దృష్టి పెడుతూ మనం అందరం కలిసికట్టుగా సమస్యల్ని పరిష్కరించుకుందాం. ఈ గుంటూరు రూపురేఖల్ని మార్చేయాలనే ఏకైక సత్సంకల్పంతో వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ పేరు పేరున ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.